మహా ఉద్యమం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి ఎంఎస్ఆర్ సెంటర్ స్కూల్. సో మంచిగా చదువుకుంటున్నారా? వాళ్ళని ఎంతమంది గురించి చేయలేవటండి? ఐపీఎస్ ఆఫీసర్ ఒక్కరేనా? జీవ హర్షిత, జీ వర్షిత, వెరీ గుడ్. సో కూర్చోండి. ఐఏఎస్ కావాలని ఎవరికైనా ఉందా? ఓకే, స్మార్ట్ వర్క్ని, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ని ఎంచుకుంటున్నారు. ఇంజనీర్లు కావాలని ఎంతమందికి ఉంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఇంజనీరింగ్ రంగం వైపు. ఓకే, డాక్టర్లు అయ్యి మనుషుల ప్రాణాలని రక్షించాలని సిద్ధంగా ఉన్నారా? మరి ఏం చేయాలి దీనికి? కూర్చొని చేసి దించండి. మీరు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలని ఏ రోజుకు ఆ రోజు, ఇంకా అవసరం ఉంటే అడ్వాన్స్గా మనం చదువుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం, ఖచ్చితంగా చేరుకోగలుగుతాం. స్టూడెంట్స్ అనేవాళ్ళు చదువుకోవాలి, జ్ఞానాన్ని సముపార్జించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. పుస్తకాలు చదవడం ద్వారానో, టీచర్లు చెప్పడం వినడం ద్వారానో, లేకపోతే మీ గ్రూప్ డిస్కషన్ల ద్వారానో మీరు జ్ఞానాన్ని సంపాదించాలి. కానీ మరి మనం మన యొక్క టైంలో మ్యాక్సిమం టైంను జ్ఞాన సముపార్జనకు కాకుండా మనం దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఒక్క క్షణం, గడిచిన క్షణం మళ్ళీ మనకు ముందుకు రాదు. మీరందరూ మీకు ఉన్నటువంటి ఉజ్వలమైనటువంటి టైంని, ఇంపార్టెంట్ టైంని మీరు వినియోగించుకోండి, కరెక్ట్ వేలో వినియోగించుకోండి. ఎక్కడా కూడా క్లాస్ రూమ్లో కానీ ఎక్కడైనా కూడా ఫస్ట్ మనకు ఉండాల్సినటువంటి మొదటి ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే, చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు వినడం మన బాధ్యత. అది అటెన్షన్గా వినాలి. విన్నట్లయితే ఖచ్చితంగా మీకు జ్ఞానం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మరి మీకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు, మీ టీచర్లు చెప్పినాయి, మీ కో స్టూడెంట్స్ తోటి డిస్కషన్లో వచ్చినాయి, అన్ని అంశాలని మీరు ప్రతి అంశాన్ని ఫ్రూట్ఫుల్గా చేసుకోవాలి. ఈ హెల్మెట్ అనే దాని మీద మీరు తీసుకున్నటువంటి డెసిషన్ అవేర్ చేయాలి. ఫస్ట్ మీ ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. మీ నాన్న హెల్మెట్ అనేటువంటిది, మీ నాన్న మీరు ఇచ్చిన కాన్సెప్ట్ నిన్న నేను చూసిన, హెల్మెట్ ధరిస్తే ఖచ్చితంగా మనం టూ వీలర్ మీద పోయినప్పుడు ఏ ప్రమాదాలు జరిగినా ఖచ్చితంగా మనకు వైటల్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా, మన శరీరంలో అత్యంత వైటల్ ఆర్గాన్ ఏంటంటే మనకు మెదడు. మెదడు దెబ్బతిన్నదనంటే మిగతా శరీర భాగాలు అన్ని బాగున్నా లేనట్టే లెక్క. మరి మనం వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు మన డెలికేటెడ్ అవయవాల్లో మెదడు ఒకటి. ఆ మెదడుకు దెబ్బతినకుండా మనల్ని మనం రక్షించుకోవాలని అంటే హెల్మెట్ అనేది ప్రధానమైనటువంటి సాధనం. మనం ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి. మీకు లేకపోవచ్చు, మీ మదర్కు ఉంటుంది, మీ ఫాదర్కు ఉంటుంది, పనిచేసే వయసు ఉంటే మీ అన్నలకు ఉంటుంది. ఆ ఫోన్ చూడండి, ప్రతి ఒక్క ఫోన్లో ఫోన్కు బ్యాక్ సైడ్ హెల్మెట్ పెడుతున్నారు, ఫ్రంట్ సైడ్ హెల్మెట్ పెడుతున్నారు. రెండు సైడ్లో హెల్మెట్ లేకుండా ఫోన్లు ఉన్నాయా? కానీ అంతకంటే విలువైనటువంటి మన యొక్క సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించుకోవడానికి మాత్రం ఎవ్వరూ సాహసించడం లేదు. మరి ఫోన్ కంటే తక్కువనా మన మెదడు? అట్లనే మీరు మీ నాన్నతోటో మీ అమ్మతోటో స్కూటీ మీదనో బైక్ మీదనో స్కూల్కి వస్తూ ఉంటారు.
వచ్చే క్రమంలో కావచ్చు, ఇంకా వేరే ప్రయాణం చేసే క్రమంలో మీరు కూడా హెల్మెట్ కొనుక్కోవాలి. మీరు ఇక్కడికి పోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీకు కూడా ఒక హెల్మెట్ ఇంట్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ లేకుండా పోతే మనకు ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా మనం మెదడుకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ టూ వీలర్లో ఉన్నటువంటి టూ వీలర్ మీద పోయే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి. సైకిల్ మీద పోయే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే సైకిల్ పరిమితమైనటువంటి వేగంతో ఉంటుంది. పెట్టుకున్నా ఇంకా మంచిదే, కానీ దాన్ని ఇన్సిస్ట్ చేయట్లేము. టూ వీలర్ మీద పోయే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునేటట్టు మీ నుంచే స్టార్ట్ కావాలి, మీ ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. మీరు చాలా జాగ్రత్తతోటి, చాలా కాన్ఫిడెన్స్ తోటి, చాలా ఫర్మ్గా ఉండాలి. ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరందరూ మంచి జ్ఞానవంతమైనటువంటి సొసైటీలో ఉన్నారు కాబట్టి ఎక్కడైతే మీకు చెడు తలస్తుందో, చెడు జరగడానికి అవకాశం ఉందో, మీరు ఇమ్మీడియట్లీ మీ గార్డియన్స్, మీ పేరెంట్స్, మీ టీచర్స్కి తెలియజేసి ఖచ్చితంగా దాన్ని ఆ లెవెల్లోనే కట్టైజ్ చేయాలి, నియంత్రించాలి. అర్థమవుతుందా? ప్రతి పనిలో బ్యాడ్ని నియంత్రించి గుడ్డుని అప్లిఫ్ట్ చేయాలి. నేను చెప్పేయండి వాస్తవాలే కదా, అవునా? నేను కూడా టీచర్ కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. ఓకే, నేను ఐ వాజ్ ఏ టీచర్. సో నాకు మీ అందరికీ చెప్పాలి, మీ అందరినీ సంస్కరించాలి. మీరు ఈరోజు 100లే ఉండొచ్చు, ఈ 100లు మీ స్కూల్కి పోయి మీ స్కూల్ మొత్తం చెప్తే 1000 అవుతారు, 1000 అట్లా ముందుకు వెళ్ళిపోతుంటారు. మనం ఎప్పుడు కూడా మంచినే తలంచాలి, మంచినే ఆలోచించాలి, మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. మైండ్ని కష్టపెట్టాలి. ఇంతకుముందే చెప్పిన హూ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నేషన్, అందరూ నేను తీరికగా ఓపికగా పని చేసుకుంటాను లేజీగా ఉండేవాడు కాదు నేషన్ కి స్ట్రెంగ్త్. హూ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నేషన్? ఆపత్కాలంలో అందరూ కూడా రెస్ట్ తీసుకునే క్రమంలో లేదు నేను కష్టపడతాని ముందుకు వచ్చే వాళ్ళే జాతికి, దేశానికి బలం. స్టిక్కర్ని చదవమనండి, స్టిక్కర్ని ఫాలో గమ్మని చెప్పండి. ఓన్లీ వితౌట్ హెల్మెట్ కాదు, హెల్మెట్ పెట్టుకొని పాటించమని చెప్పండి. మీరు ఇన్సిస్ట్ చేయండి. ఎందుకు ఇంతకుముందే చెప్పినా కదా, మీ అమ్మ ఇంటి దగ్గరనేమో మీరు స్కూల్కి వస్తుంటే మీకు మంచిగా పళ్ళెంలో కలిపి తినిపియాలి. మళ్ళీ ఎక్కడ ఆకలి అవుతుందో, నా బిడ్డకి స్కూల్లో పోయి మధ్యలో ఆకలి అయితే పాఠాలు ఎక్కుతాయో ఎక్కువో అనే బాధతోటి ఆమె పడే శ్రమ 4 నుంచే లేస్తుంది. మీ నాన్న ఏం చేస్తాడు? ఆ పళ్ళెంలోకి రావాల్సినవి సమకూర్చుకోవడానికి ఆయన డే మొత్తం కష్టపడుతూ ఉంటాడు. ఫస్ట్ మీకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు? మీ అమ్మ, నాన్న. ఎవరైనా ఫ్రెండ్స్ అని చెప్తారా? ఏంది చెప్తారు. ఇంకా కొన్ని 2 ఏళ్ళు పోతే ఎవరికంటే మాకు అమ్మ నాన్న కంటే కూడా ఫ్రెండ్స్ ముఖ్యం అని చెప్తారు. ఓకే, ఫ్రెండ్స్ ఆల్సో ముఖ్యమే, కానీ ఆ ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? మనకు మంచిని బోధించే వాళ్ళు అయి ఉండాలి, మన సమయాన్ని ప్రాపర్గా వినియోగించే వాళ్ళు అయి ఉండాలి. ఈరోజు ఎంఎస్ఆర్ సెంట్రల్ స్కూల్ విద్యార్థుల వినూత్న ఆలోచన సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత కింద మా పిల్లలు తీసుకొచ్చిన కొత్త ఇది ఏంటంటే, ద్విచక్ర వాహనాల ప్రమాదాలలో చాలా వరకు
మెదడు దెబ్బతిని జరుగుతున్న నష్టం అపారమైనది. కాలు విరిగినా చెయ్యి విరిగినా మనకు వైద్యం ఉంది, కానీ మెదడు దెబ్బతింటే వైద్యం లేదు. సో మనిషి ముందు ఏం చేయాలన్నా మెదడు కావాలి కాబట్టి ఆ మెదడుకు రక్షణగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఆ హెల్మెట్ పెట్టుకోవటం ఎట్లా అంటే చాలామంది హెల్మెట్ కొనుక్కున్నా కూడా పెట్టుకొని రోడ్డు మీదకి రావట్లేదు. సో దానికి ప్రత్యామ్నాయంగా ఎట్లా వీళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలనే దాంతో మేము స్టిక్కర్స్ చేయించాము. ఈ స్టిక్కర్స్ వచ్చేసి స్కూటర్ ఇగ్నిషన్కి ఎక్కడైతే పెడతారో దానికి దగ్గరలోనే వారికి ఇగ్నిషన్ పెట్టేటప్పుడు కనపడే విధమైన ప్రదేశంలోనే ఈ స్టిక్కర్ అంటిస్తున్నారు. ఈ స్టిక్కర్ అంటించటం దాని మీద ఏమని ఉంటుందంటే వేర్ హెల్మెట్ రీచ్ సేఫ్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు భార్యలు వాళ్ళు ఎదురు చూస్తుంటారనే సందేశం ఇస్తూ వాళ్ళు ఇగ్నిషన్ పెట్టి స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోండి అనేది గుర్తు చేయడానికి ఈ స్టిక్కర్ చేసాము. ఈ స్టిక్కర్స్ని ఈరోజు ఎస్పీ గారు శ్రీ నరసింహ గారు ఆవిష్కరించారు, చాలా ప్రోత్సహించారు. ఇది మంచి ప్రోగ్రాము చేద్దామని చెప్పారు. వారి ప్రోత్సాహంతో ఇవి చేశాము. ఇది మాకు సామాజిక బాధ్యత కింద, మా పిల్లలు కూడా సమాజంలో ఒక పౌరులు కాబట్టి వాళ్ళ బాధ్యతగా ఇది నిర్వర్తించాలనుకుంటున్నాము. దీన్ని ఏ విధంగా చేస్తున్నామంటే ప్రతి పిల్లవాడికి మేము 3 స్టిక్కర్లు ఇస్తున్నాము. ఆ 3 స్టిక్కర్లు ఒకటి ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల మోటార్ సైకిల్కి అంటించడం, తర్వాత మన భారతదేశ విధానం వసుదైక కుటుంబం కాబట్టి మనం బాగుండాలి, మనతో పాటు మన ఇంటి పక్క వాళ్ళు అందరూ బాగుండాలి కాబట్టి ఇటుపక్క ఇల్లు అటుపక్క ఇంట్లో వాళ్ళ వాహనాలకు కూడా ఈ స్టిక్కర్లు అంటించేసి వాళ్ళ భద్రత కూడా మనం గుర్తు ఎరగటం మనం బాధ్యతగా మన వాహనాలకు కూడా స్టిక్కర్లు అంటిస్తున్నాము. ఇదే కాకుండా ఈరోజు సూర్యాపేటలోని ప్రముఖ చౌరస్తాలలో మా 9వ తరగతి విద్యార్థినులు ఆటపాటలతోటి ఒక 10 నిమిషాలు రహదారికి లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు అబ్బాయిలు 9వ తరగతి చదువుతున్న అబ్బాయిలు అక్కడ ఆగి ఉన్న వెహికల్స్కి అన్నిటికీ స్టిక్కర్లు అంటించేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచైనా అందరం వాహనాలు నడిపే వాళ్ళమందరం సీట్ బెల్టులు ధరించాలి, హెల్మెట్లు పెట్టుకొని ప్రయాణించాలి. దీంతో మన ప్రాణాలు కాపాడుకోవచ్చు, మన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న పిల్లలకు న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీన్ని సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. Wear helmet. Reach safely. Wear helmet. Reach safely. Wear helmet. Reach safely.